ఇస్సాకు వలనైనా నీ సంతానం అనబడును దేవుడు అబ్రహాముతో ముందే చెప్పినాడు. 22 అధ్యాయం కంటే ముందు 21 అధ్యాయములో ముందే దేవుడు మాట్లాడినాడు. ముందే మాట్లాడిన ఆ మాటలు, ఆ వాగ్దానాన్ని, నమ్మకాన్ని అనగా ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇదిగో ప్రార్థన చేశాడు. ఇదిగో ఏం చేస్తాడు తెలుసా? ఆ వాగ్దాన పుత్రుడు నాకు ఇచ్చినావు, ఒకవేళ ఇస్సాకును చనిపోయినా దేవుడు తన మాట నిలబెట్టుకోవడానికి అతనికి తిరిగి లేపుతాడని అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినాడు, ఇస్సాకు వలన నీ సంతానం అనబడును. ఒకవేళ ఇస్సాకును బలిస్తున్నాను, ఈయన చనిపోతాడు,